హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బెండకాయ పచ్చిమిర్చి కర్రీ ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే మనము కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 100 గ్రామ్ ఆయిల్ వేసాను. హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెము ఫ్రై అయిన తర్వాత అందులో మనము 2 పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వాష్ చేసి వేసుకోవాలి. ఇంకా ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనము పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఒక 15-20 పచ్చిమిర్చి కట్ చేసి అవి కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. ఇంకా మనము ఒక 1/2 kg బెండకాయ అయితే శుభ్రంగా కడుక్కొని అవి కూడా కొంచెము క్లాత్తోని మంచిగా వాటర్ అంతా పోయే వరకు తుడిచి ఒక ఫ్యాన్ కింద ఒక 5 minutes 10 minutes అలా ఆరిన తర్వాత కట్ చేసుకొని కర్రీ వండుకుంటే జిగురు అనేది రాదు. చూడండి, ఆనియన్ అయితే మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది. 5 minutes అలా ఫ్రై చేసే వరకు హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది కూడా ఆనియన్లో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద కొంచెం కలర్ మారే వరకు ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఇందులో కొత్తిమీర కట్ట, 1/2 కట్ట పుదీనా, ఒక కొంచెము కరివేపాకు అవి కూడా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా కలర్ మారింది. కొంచెము స్మెల్ కూడా మంచిగా వస్తుంది, టేస్టీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఇందులో ఏం వేసుకోవాలి చెప్పుకోండి. సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 teaspoon అలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే బెండకాయ టొమాటో వేసి చేస్తే బెండకాయ టమాటా ఇష్టంగా తింటారు చపాతీలో మా పిల్లలు. ఇంకా ఇలా కర్రీ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసి కర్రీ చేయండి ఎప్పుడైనా మీరు కూడా. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో అయితే నేను ఒక కొత్తిమీర కట్ట, 1/2 కట్ట పుదీనా, ఇంకా కరివేపాకు సన్నగా తరిగి వేసి ఇది కూడా హై ఫ్లేమ్ మీద ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా బెండకాయ చారు కూడా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇంకా బెండకాయ చారు టొమాటో బెండకాయ కంటే అసలు పచ్చిమిర్చి బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 teaspoon పసుపు ఇవన్నీ వేసి మనము ఒక 2-3 minutes పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీదే. తర్వాత ఇందులో మనము ఏం వేసుకోవాలి చెప్పుకోండి. కొంచెం చూడండి, కలర్ మారే వరకు అసలు ఇవి వేసుకొని వేడి వేడి రైస్లో తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 kg బెండకాయలు, లో ఫ్లేమ్ మీద ఇవి బాగా కలుపుకోవాలి 2-3 minutes. మసాలాలు పచ్చిమిర్చి అవన్నీ ఆనియన్ ఆ మసాలా అంతా బెండకాయలకు పట్టే వరకు మంచిగా ఆ ముక్కలు చూడండి బాగా పట్టే వరకు కలర్ కూడా ఎల్లోగా వచ్చేస్తుంది. అవన్నీ పట్టిన తర్వాత బాగా కలుపుకొని మనము ఒక 2-3 minutes లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes 15 minutes అలా లో ఫ్లేమ్ మీదే పెట్టేసేయాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మూత తీసి 2-3 minutes ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టేసేయాలి. లో ఫ్లేమ్ మీద పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. కావాలంటే మనం ఇందులో ఒక 1 or 2 teaspoon వాటర్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం మనము బీరకాయ ఉడికేటప్పుడు ఎలా వాటర్ వచ్చేస్తుంది అలా కొంచెం ఎక్కువ కాదు, 1-2 teaspoon వాటర్ యాడ్ చేసుకొని ఇలా చూడండి మూత పెట్టేసేయాలి. ఆవిరికే బెండకాయ అనేది మెత్తబడిపోయి తొందరగా ఉడికిపోతుంది. 10 minutesలో కర్రీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఓకేనా.